మంచిది. గడిచిన వారం నుంచి ఈ వారం అంతటా క్షేమంగా సజీవులెక్కడో ఆయుష్వారోగ్యాలతో తండ్రి అయిన దేవుడు మనల్ని నిలబెట్టిన విధానం బట్టి తండ్రి అయిన దేవునికి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుడి మాటలు 2 నిమిషాలు ధ్యానించుకుందాం. చక్కగా శ్రద్ధగా ప్రతి ఒక్కరూ వినవలసిందిగా కోరుకుంటున్నాను. గడిచిన వారం ఏ వాక్యం నేర్చుకున్నాం? పరిసయ్యులు సద్దుకయ్యులు. పరిసయ్యులు సద్దుకయ్యులు. ఎవరు ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు? వారు కూడా వాళ్ళ గురించే కొంచెం అటు ఇటుగా ఆ మాటలే నేర్చుకుందాం, ఇంకా కొంచెం డెప్త్గా తెలియడానికి. సద్దుకయ్యులు పరిసయ్యులు ఎవరు వీళ్ళు? పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకున్న రీతిగా పరిశుద్ధ గ్రంథంలో వీళ్ళు కూడా ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళే. ఎందుకు? యేసు క్రీస్తు ప్రభువారి శిలువ మరణానికి కారణమైనటువంటి వాళ్ళు ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు. ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు దీనికి కారణమైనటువంటి వాళ్ళు. పరిశుద్ధ గ్రంథంలో మనం సువార్తలు ఎక్కువగా చదువుకున్నప్పుడు వీళ్ళ ప్రాముఖ్యత ఎక్కువ ఉంటది. క్రీస్తు ప్రభువారు అనేక సార్లు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు తప్పించుకొని వెళ్తానికి కారణమైనటువంటి వాళ్ళు కూడా వీళ్ళే. సువార్త కరెక్ట్ గా ప్రకటింపకుండా ఉండటానికి కారణమైనటువంటి వాళ్ళు కూడా వీళ్ళే, సద్దుకయ్యులు పరిసయ్యులు. వీళ్ళు స్వతహాగా ఇశ్రాయేలులే, యూదులే అయినప్పటికీ వీళ్ళు క్రీస్తు ప్రభువారిని సిలువ వేశారు. ఈ సద్దుకయ్యులు ఈ పరిసయ్యులు అనేటువంటి వాళ్ళు జాగ్రత్తగా, ఈ సద్దుకయ్యులు ఈ పరిసయ్యులు అనేటువంటి వాళ్ళు ఆ కాలంలో ఉన్నతమైన స్థానాన్ని అధిగమించినటువంటి వాళ్ళు, ఉన్నత స్థానమునకు నిలబడినటువంటి వాళ్ళు ఈ సద్దుకయ్యులు పరిసయ్యులు. అప్పట్లో ధనవంతులు మేమే అనేవాళ్ళు, ఎక్కువ ఆస్తిపాస్తులు మాకే ఉన్నాయి అనేవాళ్ళు, పదవులు కూడా ఎక్కువగా వాళ్ళే అనుభవించినటువంటి వాళ్ళు ఈ సద్దుకయ్యులు పరిసయ్యులు. ఈ ఈ పదవులన్నీ అనుభవిస్తున్న కాలం అంతా వాళ్ళు సంతోషంగా ఈ సద్దుకయ్యులు పరిసయ్యులు జీవితాన్ని అంతా జీవించారు. సద్దుకయ్యులు ఈ జీవితాన్ని అంతా జీవించేశారు. కానీ సద్దుకయ్యులు పరిసయ్యులు కూడా ఒక వ్యత్యాసం ఉంది, డిఫరెన్స్ ఉంటుంది. ఏంటది? ఏం చెప్పుకున్నాం దాని గురించి? ఈ సద్దుకయ్యులు పరిసయ్యులు కూడా ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటది? సద్దుకయ్యులు ఏమంటారు? పునరుద్ధానం ఉందంటారు. అది లేదు. సద్దుకయ్యులు పునరుద్ధానం లేదంటారు. పరిసయ్యులు పునరుద్ధానం ఉంది అంటారు. ఆత్మ ఉంది, దేవదూతలు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, పునరుద్ధానం అంటే మనిషి చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేపబడతాడు అనేది పరిసయ్యులు నమ్ముతారు. కానీ సద్దుకయ్యులు నమ్మరు. ఈ విషయానికి వాళ్ళకి వీళ్ళకి గొడవ ఉంటాయి, వాళ్ళకి వీళ్ళకి తేడా జరుగుతూనే ఉంటది. ఈ సద్దుకయ్యులు ఏమంటారు? పునరుద్ధానం ఉందంటారా? లేదంట. సద్దుకయ్యులు పునరుద్ధానం ఉందంటే లేదంటారు. వీళ్ళకి పునరుద్ధానం లేదా అంటే వీళ్ళు ఎవరు నమ్మట్లేదు? క్రీస్తు ప్రభువారు నమ్ముతారు, మరి నమ్మట్లా. క్రీస్తు ప్రభువారు నమ్మట్లా. క్రీస్తు ప్రభువారేమో ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చి పునరుద్ధానం ఉందని సువార్త ప్రకటిస్తున్నప్పుడు సద్దుకయ్యులు ఒప్పుకుంటారా? మరి దాన్ని ఒప్పుకోరు. ఇది ఒక కారణము. ఇతను పునరుద్ధానము గురించి ప్రకటిస్తున్నాడు, పునరుద్ధానం లేదని సద్దుకయ్యులు నమ్ముతున్నప్పుడు పునరుద్ధానం గురించి ప్రకటిస్తున్నాడు కదా అని క్రీస్తు ప్రభువారిని సిలువ వేయడానికి ఇది ఒక కారణం అవుతుంది. సద్దుకయ్యులు చేసినటువంటి ఆలోచనలు. ఇప్పుడు పునరుద్ధానం లేదు అంటే మనిషి మరలా తిరిగి దేవుడి రాజ్యాన్ని స్వాతంత్రించుకోడు, తిరిగి లేవడు అన్న ఆలోచన సద్దుకయ్యులకి లేదు. కానీ అలాంటప్పుడు క్రీస్తు ప్రభువారు నమ్ముతారా? వాళ్ళు నమ్మరు. క్రీస్తు ప్రభువారు నమ్మరు. ఇంకా ఏంటంటే పాపము జీవితం అని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. పునరుద్ధానం లేదు, తర్వాత విషయాలు లేవు. మనిషి భూమిలోనే ఇంకా చనిపోతాడు, మనిషి చనిపోవడమే, ఇంకంతే, మనిషి కదా అంతే. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? మోసాలు పాపాలు చేసుకుంటూ జీవిస్తూనే ఉంటారు. అయితే మనకు పునరుద్ధానం ఉంది కాబట్టి దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే నీతి, న్యాయం, యథార్థత, పాపాన్ని గురించి జీవించాలని విషయం మనకు తెలుస్తుంది. ఈ సద్దుకయ్యులాగే అన్యులు కూడా ఉంటారు. అన్యులు కూడా ఇలాగే ఆలోచన చేసి పునరుద్ధానం లేదని అన్యులు ఇష్టానుసారంగా వాళ్ళు జీవించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు అటువంటి రీతిగా జీవించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఈ సద్దుకయ్యులాగా. కాబట్టి సద్దుకయ్యులు అలాగే పరిసయ్యులు
వీళ్ళిద్దరికి వ్యత్యాసం ఉన్నప్పటికీ క్రీస్తు ప్రభువారు సిలువ వేయడానికి వీళ్ళిద్దరూ కలిసి క్రీస్తు ప్రభువారిని సిలువ మరణానికి అప్పగించారు. ఈ విషయంలో అయితే వాళ్ళిద్దరు కలిశారు. వాళ్ళిద్దరికి వ్యత్యాసం ఉంది. ఒకళ్ళేమో పునరుద్ధానం లేదంటారు, పరిసయ్యులేమో పునరుద్ధానం ఉంది అంటారు. ఒకళ్ళేమో పునరుద్ధానం లేదంటారు, మరొకళ్ళేమో పునరుద్ధానం ఉందంటారు. అది కూడా చూడండి. మత్తయి సువార్త 22:23 చూడండి. పునరుద్ధానం లేదని చెప్పి సద్దుకయ్యులు ఆ దినమున ఆయన వద్దకు వచ్చి ఏమంటున్నారు? వాళ్ళు పునరుద్ధానము లేదు అంటున్నారు. అదే మనం ఇప్పుడు అపోస్తుల కార్యములు 23:6 చూడండి. అపోస్తుల కార్యములు 23:6 8 చదవండి. సద్దుకయ్యులు పునరుద్ధానము లేదనియో దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియో చెప్పుదురు కానీ పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకుంటారు. ఇప్పుడు మనం వీళ్ళ గురించి ఎందుకు నేర్చుకుంటున్నాము? ఈ సద్దుకయ్యులు పరిసయ్యుల గురించి ఎందుకు నేర్చుకుంటున్నాము? ఏంటి ఇంత ప్రాముఖ్యం ఏంటి ఆయన గురించి? మనం ఈ జీవితంలో ఎలా బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి, ఎట్లా బ్రతకాలి, వాటిని గురించి అయితే నేర్చుకుంటున్నాం కదా. ఆత్మీయంగా ఎదగడానికి నేర్చుకుంటున్నాము. దేవునికి రోజు ఎలా ప్రార్థన చేయాలి, ఆయన దగ్గర మన అవసరాలు ప్రార్థన చేసి ఎలా తెచ్చుకోవాలి, గుడికి ఎట్లా వెళ్ళాలి, ఏ సమయాన్ని వెళ్ళాలి, ఏంటి, ఇవన్నీ నేర్చుకుంటున్నాం. ఇవి చాలా అనుకుంటున్నావా? సద్దుకయ్యులు పరిసయ్యుల గురించి మనం నేర్చుకున్నప్పుడు వీళ్ళు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు. క్రీస్తు ప్రభువారి శిలువ మరణానికి కారణమైనటువంటి వాళ్ళు ఈ సద్దుకయ్యులు పరిసయ్యులు. ఏమంటున్నారు? వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఏంటి? సద్దుకయ్యులు ఏమంటున్నారు? పునరుద్ధానం ఉందా? లేదు. పునరుద్ధానం లేదు అనుకున్నారు కాబట్టి వాళ్ళు పాపపు జీవితంతో ఇష్టానుసారంగా వేరొక లోకము లేదు, ఇదే భూలోకమే ఉన్న లోకము, ఇక్కడే మనం జీవించాలి కాబట్టి ఇక్కడే మన తరతరాలకు మన ఈ లోకం ఉన్నంత కాలము మన పిల్లలకు ఆస్తుపాస్తులు సంపాదించుకొని ఆధిపత్యంతో మనం జీవిద్దామని సద్దుకయ్యులు జీవిస్తా ఉన్నారు. ఈ రోజుకి సద్దుకయ్యులు ఉన్నారా అంటే ఆ కాలంలోనే యూదులు సద్దుకయ్యులకి గొడవలు అయిపోయి సద్దుకయ్యుల్లో చాలా మంది చనిపోయారు. ఉన్నారు అంటే ఇప్పుడు ఆ తరం వారు కొంతమంది ఉండి ఉండొచ్చు, కానీ సద్దుకయ్యులు అనేటువంటి వాళ్ళు ఆ కాలంలోనే మరణించారు అందరూ. ఇదే పరిసయ్యుల స్థితిలో కూడా అంతే. అట్లాగే ఈ పరిసయ్యుల స్థితిలో ఉన్నవారు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ధనవంతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, పేదవాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడంటే ఈ పరిసయ్యులు వర్గంలో చాలా ఇంపార్టెంట్ మాట. మార్కు సువార్త 11:15. యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టని ఆరంభించి రోకలు మార్చు వారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తెలియకుండాను. చాలా ఏం జరుగుతుందంట మందిరాల్లో? ఇక్కడ మనందరం ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నాము? ఆరాధించడానికి వచ్చాము, ఇంకేమైనా చేస్తున్నామా? సరే, వాళ్ళ సంగతికి వెళ్దాం. మనం ఆ కాలంలోకి వెళ్దాం. వాళ్ళందరూ ఒక దేవాలయం కూడా ఉంది, పెద్ద దేవాలయం. యెరూషలేము దేవాలయం అంటే చాలా పెద్దది. 20-30 మంది వస్తారు ఆరాధించడానికి. అక్కడికి వేల మంది వస్తున్నాడు. ఇప్పుడు వేల మంది వచ్చే చోట బయట కొట్లు పెట్టుకున్నాం అనుకో, బిజినెస్ బాగానే జరుగుతుందిగా, అట్లాగే జరుగుతుంది. ఇప్పుడు అంత పెద్ద దేవాలయం అంటే మంచి సెంటర్, చక్కగా నేను అక్కడ కొట్టు పెట్టుకున్నాను అనుకో, ఏదో ఒకటి బాగా సేల్ అయిపోద్ది అని చెప్పి అందరూ వచ్చి అక్కడే దుకాణాలు తెరిచారు, కొట్లు తెరిచారు. ఇప్పుడు ప్రాముఖ్యంగా ఇక్కడ మందిరంలో ఆరాధన జరగటం కంటే బయట ఉన్న కొట్లలో బేరాలు ఎక్కువ జరుగుతూ ఉంటున్నాయి. జనాలు ఎక్కువ అక్కడే కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. దీని గురించి ఎవరు పట్టించుకోవట్లా, దీనికి ఉన్న ప్రాముఖ్యత గురించి ఎవరు పట్టించుకోవట్లా, యెరూషలేము దేవాలయం గురించి ఎవరు పట్టించుకోవట్లా, బయట ఉన్న దాని గురించే ఎక్కువ ఆలోచన చేస్తున్నారు. దేవుని సన్నిధిలో ఆరాధన జరగాలి, దేవుని భయభక్తులు కలిగి ఉండాలి, దీన్ని పవిత్రంగా జరిగించాలి, పరిశుభ్రంగా జరిగించాలి అని దేవుని ఆజ్ఞ. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు ఆ యెరూషలేము దేవాలయంకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ
ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది. క్రీస్తు ప్రభు వారు వస్తున్న సమయంలో ఇక్కడ ఇష్టానుసారంగా కొట్లు పెట్టుకున్నారు. పావురాలని, కొంతమంది పావురాలు అమ్మేవాళ్ళని, కోళ్ళు అమ్మేవాళ్ళని, గొర్రెలు అమ్మేవాళ్ళని, ఇంకా అనేకమైన గోధుమలు అమ్మేవాళ్ళని, ఇంకా వస్త్రాలు అమ్మేవాళ్ళు, బట్టలు అమ్మేవాళ్ళని, రాళ్ళు అమ్మేవాళ్ళని, ఇట్లాగా అందరూ అక్కడ బయట ఇష్టానుసారమైన కొట్లు పెట్టుకొని దాన్ని ప్రాముఖ్యంగా జీవిస్తున్నారు. క్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు నా తండ్రి గృహాన్ని మీరు పాడు చేస్తున్నారు, ఈ దేవాలయం మీరు పాడు చేస్తున్నారు, దీనికి ప్రాముఖ్యత లేకుండా మీరు జీవిస్తున్నారని ఆ పనులన్నింటినీ త్రోసివేశారు. మళ్ళీ వాళ్ళు లోపల అడుగు పెట్టకుండా చూశారు క్రీస్తు ప్రభు వారు చేసినటువంటి కార్యం. ఇప్పుడు ఈ సద్దుకాయలు పరిచయలే ఎక్కువగా అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు, వేరే వర్గం వాళ్ళు కాదు. ఇది మంచి సెంటర్, మన ఇక్కడ ఉంటే మనకి ఎక్కువగా డబ్బు వస్తుంది, ఎక్కువగా అభివృద్ధి చెందుతామని ఈ సద్దుకాయలు ఈ పరిచయలు ఆలోచనలు చేసి అక్కడ కొట్లు పెట్టుకొని ఇష్టానుసారంగా నడిపిస్తున్నారు. ఇంకా వాళ్ళు నడిపించే వాళ్ళు కూడా ఇంకా అనేక మంది పెద్దవాళ్ళు ఆ రీతిగా నడిపిస్తున్నారు. కానీ దేవుని కార్యాన్ని మనకి చూస్తున్నారంటే ఎవరు చూడట్లా. దేవుని సంఘంలో, దేవుని మందిరంలో ఏం జరగాలి? ఇక్కడ వ్యాపారం జరగాల, ఆరాధన జరగాలి, ఆరాధన జరగాలి. కానీ అక్కడ ఏం జరిగింది? వ్యాపారం జరుగుతుంది. పరిశుభ్రం లేకుండా ఇష్టానుసారంగా జరుగుతుంది. క్రీస్తు ప్రభు వారికి కోపం వచ్చి వాటినన్నింటినీ వాళ్ళందరినీ వెలగొట్టేశారు. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి సద్దుకాయలు పరిచయాలు కొట్లు పెట్టుకొని అక్కడ సంపాదనతో వాళ్ళ కుటుంబాలు చక్కగా జీవిస్తున్నాయి. ఇక్కడ కొట్లు పెట్టుకోవడం వల్ల బాగా సంపాదించాము, వేరొక చోట ఆస్తులు కొన్నాము, వేరొక చోట పొలాలు కొన్నాము, మంచి మంచి బిల్డింగ్లు కట్టుకున్నాము, లేక కొంతకాలం వరకు డబ్బుని దాచిపెట్టుకున్నాము. ఎందుకంటే ఇక్కడ కొట్టు పెట్టుకోవడం వల్ల మేము అభివృద్ధి చెందామని సద్దుకాయలు పరిచయాలు అనేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు సడన్ గా వచ్చి క్రీస్తు ప్రభు వారు ఏం చేశారు? అలానే మొత్తాన్ని వెలగొట్టేశారు. ఇప్పుడు లాస్ ఎవరికి? వాళ్ళకంటే ఈ సద్దుకాయలు పరిచయాలకి వాళ్ళకే లాస్. ఇప్పుడు లాస్ వస్తే వాళ్ళు ఊరుకుంటారా? అందుకే అన్నారు కింద మాట చూడండి. మరియు ఆయన బోధించు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని. ఎవరంట దొంగలు? సద్దుకాయలు పరిచయలు దొంగల గుహగా చేశారు. సద్దుకాయలు పరిచయలు ఇక్కడ వ్యాపారాలు పెట్టుకొని దొంగల గుహగా చేశారు. ఇది ప్రార్థనా మందిరము, సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని. ఇక్కడ చూడండి, శాస్త్రులను, ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహం అంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన ఎలాగూ సంహరించుమా అనే సమయము చూస్తుండేది. ఆయనను ఎలాగూ సంహరించాలని చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంత కొట్లు పెట్టుకున్నారు. ఇక్కడ కొట్లు తీసేయాలంటే అధికారం ఎవరికి ఉండాలి? తీసేయమనంటే అని చెప్పి అధికారం ఎక్కడ ఉండాలి? ఎవరికి ఉండాలి? రాజుకు ఉండాలి, అంతే కదా. ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు, కంచెలు రోడ్లు వేస్తున్నారు అనుకోండి, ఎక్స్టెన్షన్ చేయాలి, అంతే కదా. ఎక్స్టెన్షన్ చేయాలి, రోడ్లు ఎక్స్టెన్షన్ చేస్తారు, మీరు అందరూ పడగొట్టుకోండి నేను అని చెప్పాను అనుకో, అవుతుందా? అవ్వదు. అదే రోడ్లు వేసే వాళ్ళు వెళ్ళి ఏ ఎమ్మెల్యేనో లేక ఆర్ఎండ్బి సూపర్వైజర్ చైర్మన్ వెళ్ళి ఇక్కడ రోడ్లు వేస్తున్నారు, మీరు పగలు కొట్టుకోవాలి, ఎక్స్టెన్షన్ చేయాలి, మీరు రోడ్డు మీద కట్టేస్తారు అంటే వింటారు కదా. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు చెప్పాలి? అధికారులు చెప్పాలి. అధికారులు చెప్తానే అంటారు, ఎవరు పడితే చెప్తే బెంగరు. కానీ ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు అక్కడికి వచ్చి చెప్పడం వల్ల వాళ్ళకి నచ్చట్లా. అధికారులు, రాజు చేయాల్సిన పని ఇతను చేస్తున్నాడు ఏంటి? ఆజ్ఞాపించాల్సింది రాజు కదా, ఇతను ఆజ్ఞాపిస్తున్నాడు ఏంటి అంటే తర్వాత ఆయన చెప్పిన మాటలు కూడా, ఇది దేవుని మందిరం, ఈ దేవుని మందిరం మీరు పాడు చేస్తున్నారు కాబట్టి మీరు దొంగలుగా ఉంటున్నారు అని ఆయన వాక్యం చెప్పినప్పుడు కూడా కొంతమంది ఆశ్చర్యపడి వింటున్నారు. కానీ ఈ పరిసయ్యులు, సద్దుకాయలు ఏం ఆలోచన చేశారు? తన్ని ఎలాగ సంహరించాలి అని ఆలోచన చేశారు. ఇంకొక భయము సద్దుకాయలు పరిసయ్యులు, ఇంకొక భయం ఉంది కదా, ఇంకొక భయం ఉంది. ఈ ఇజ్రాయేల్ దేశంలోనే సద్దుకాయలు పరిచయలు ఉంటున్నారు. దానికి పక్క దేశం ఏంటంటే రోమిలి దేశం. రోమిలి దేశం పక్కన బహుసైన్యం కలిగినటువంటిది, బలం కలిగినటువంటిది ఈ రోమిలి దేశం. ఈ సద్దుకాయలు, ఈ పరిచయలు ఇప్పటి వరకు వాళ్ళకున్న బలం చేత ఈ ఇజ్రాయేల్ దేశాన్ని నడిపిస్తున్నారు.
ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు వచ్చి సువార్త ప్రకటిస్తూ నేనే రాజు అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలందరూ క్రీస్తు ప్రభు వారే రాజు అని ప్రజలందరూ ఆయన వైపు మళ్ళితే ఈ సద్దుకాయలకి ఈ పరిసయలకి బలం అధికారం ఉంటుందా? ఉండదు, ఉండదు. మన బలం మన అధికారం కనుక తగ్గిపోయిందంటే రోమీలు మన దేశాన్ని ఆక్రమించుకోవచ్చు, మన దేశాన్ని స్వాధీనపరచుకోవచ్చు అనే ఆలోచన కలిగి క్రీస్తు ప్రభు వారిని సిలువ వేయడానికి ఇది కూడా ఒక కారణమైంది. అనేక సంవత్సరాల నుంచి మనం ఈ అధికారాన్ని అనుభవిస్తున్నాం కదా. ఇప్పుడు కొత్తగా ఇతను ఒక రాజు, నేనే రాజు అంటున్నాడు. ప్రజలు కూడా ఆయన మాట చెప్పిన మాటలకు ఆయన వెనకాల పడి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆయనే రాజు అని ఆయన వెనకాల వెళ్ళిపోతున్నారు. రేపు ఆయన రాజ్యం వచ్చేస్తే కాబట్టి మన అధికారం అనేది ఈ లోకంలో ఉండదు. కాబట్టి ఇటువంటి వ్యక్తిని మనం చంపేస్తే మనం ఇంకా మన తరాలు మనం జీవించవచ్చు. అలాంటి వచ్చిన వాళ్ళందరూ కూడా చంపేశారు సద్దుకాయ పరిస్థితి. కాబట్టి క్రీస్తు ప్రభు వారిని కూడా చంపాలి అన్న ఆలోచన కలిగి ఉన్నారు. క్రీస్తు ప్రభు వారు ఆ సమయాల్లో ఉపమాన రీతిగా సువార్త ప్రకటిస్తూ వచ్చినప్పుడు ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా వేల మంది జనాలు వస్తున్నారు. ఆయన కోసం పాటలు పాడుతున్నారు, ఆయన కోసం ఆయన వెనకాల తిరుగుతున్నారు. ఆయనే దేవుడి కుమారుడని నమ్ముతున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఈ పరిచయంలో కొంతమంది పునరుత్థానం ఉంది కాబట్టి పాత నిబంధనలు చెప్పిన ప్రకారం దేవుడి కుమారుడు ఈయనే కావచ్చు అని కొంతమంది పరిచయం నమ్మారు. కానీ సద్దులకి పునరుత్థానం ఉందా? లేదు. వాళ్ళైతే ఖచ్చితంగా నమ్మలా. కాబట్టి శిలువ మరణ క్రీస్తు ప్రభువారిని శిలువ మరణానికి అప్పగించాల్సిందే అని ఆలోచన చేస్తా ఉన్నారు. అక్కడ ఇస్కరియోతు యోధాన్ని మాట్లాడుకున్నారు. ఈ డబ్బులు ఇస్తాను, ఇన్ని డబ్బులు ఇస్తారు, 30 నాణ్యాలు ఇస్తాను, క్రీస్తు ప్రభువారిని అప్పగించి మాకు అని చెప్పి ఆయన మాట్లాడుకుని బేరం కుదుర్చుకున్నాడు. ఆయన కూడా అన్ని డబ్బులు అప్పు, నేను ఇంతకాలం నేను సంపాదించుకోని కాదు, నేను సద్దుకేం కాదు, పరిచయం కాదు, నేను ఇంట్లో జాత ఉంది, నేను ఇన్ని డబ్బులు నేను సంపాదించినట్టు కాదు. వీళ్ళు 30 నాణ్యాలు ఎత్తున్నారు. క్రీస్తు ప్రభువారిని అప్పగిస్తే నాకు అధికారం పదవులు ఎన్ని వస్తాయని ఇస్కరియోతు యోధాకి లోకానుసారమైనటువంటి ధనాశ చూపించి, ఈ ధనాశ వల్ల మనుషుడు ఇస్కరియోతు యోధ పాడైపోయి క్రీస్తు ప్రభువారిని అప్పగించడానికి వచ్చేవారు. మరలా వస్తాం ఈరోజు మళ్ళీ మన దగ్గరికి వస్తాం. ఇందాక యెరూషలేము దేవాలయంలో అసలు ఏం జరగాలి? ఆరాధన జరగాలి, ప్రార్థన జరగాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది? వ్యాపారం జరిగింది. ఇప్పుడు ఇక్కడ దేవాలయంలో మన మందిరంలో ఏం జరగాలి? ఆరాధన జరగాలి. మరి ఏం జరుగుతుంది? ఒక్కసారి వ్యాపారాలు అయితే చేయలేదా? ఇంకేం జరుగుతుంది? టైంకి రానులు ఉంటారు, ఇంకా ఇష్టానుసారంగా బ్రతికేటోళ్ళు ఉంటారు, ఇంకా నిద్రపోతారు, ఇంకా ఆలోచన చేసుకుంటా ఉంటారు, ఎక్కడో వేరే చోట ఉంటారు, మీకున్న ఆలోచనలకి ఎక్కడికో వెళ్తా ఉంటారు. అక్కడ యెరూషలేము దేవాలయంలో ఆరాధన జరగకుండా వ్యాపారం జరుగుతున్నప్పుడు క్రీస్తు ప్రభువారు వారిని ఏమని అన్నాడు? దొంగలు, మీరు నా తండ్రి దేవాలయం ఏం చేస్తున్నారు? దొంగలుగా మార్చినట్టు వాళ్ళు ఏమవుతారు? దొంగలే. ఇప్పుడు తండ్రి దేవాలయంలోనికి మనం వచ్చాము, ఇక్కడ ఏం జరగాలి? ఆరాధన జరగాలి. ఈ ఆరాధన జరగకుండా వేరే కార్యక్రమం చేస్తే మనం ఏమవుతాము? దొంగలం అవుతాము. దేవుడి సమయాన్ని దొంగలించినటువంటి దొంగలం అవుతాము. అర్థమవుతుందా? మార్కు సువార్త 11:77. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చి ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, నీవు ఏ అధికారం వలన ఈ కార్యము చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారం నీకు ఎవరిచ్చినని అడిగింది. మళ్ళా శోధిస్తున్నారు. నువ్వు ఇన్ని కార్యాలు చేస్తా ఉంటున్నావు, గుడివారిని బాగుపరుస్తున్నావు, ఆదివారం మేము విశ్రాంతి దినం అంటే నువ్వేమో విశ్రాంతి దినమునే ఇటువంటి కార్యాలు చేస్తున్నావు. ఇంత అధికారం నీకు ఎవరిచ్చారు? మళ్ళీ ఇక్కడ చాలా బాగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటది? వీళ్ళు యోహాను గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అందుకు యేసు, నేను మిమ్మల్ని ఒక మాట అడిగాను, నాకు ఉత్తరం ఇవ్వండి, అప్పుడు నేను అధికారం వలన వీటిని చేయించున్నాను, అది మీకు చెప్పుడు. యోహాను ఇచ్చిన బాప్తిస్మం పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని క్వశ్చన్ వేశాడు క్రీస్తు ప్రభువారిని శోధించడానికి ఎప్పటికప్పుడు ఎలా సంహరించాలి అనే ఆలోచన చేస్తూ
ఎలా సంహరించాలని ఆలోచన చేస్తూ ముందుగా ఇస్కరియోతు యోధాని మాట్లాడుకున్నారు. ఎంత డబ్బులకి క్రీస్తు ప్రభువారిని అప్పగించాను ఆయనతో మాట్లాడుకున్నారు, అదొకటి. రెండవసారి ఆయన శోధిద్దామని ఒక వ్యభిచార స్త్రీ తీసుకొచ్చి ఆయన ముందు పెట్టారు, అదొకటి. ఇప్పుడు మరలా మూడో దాని గురించి ఆయన శోధించడానికి యెరూషలేము దేవాలయం యొక్క క్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి, నువ్వు ఏ అధికారం చేత ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, ఈ స్వార్థ ప్రకటిస్తున్నావు, జనులందరినీ నీ వైపు తిప్పుకుంటున్నావు, నువ్వు చేసినటువంటి కార్యాలు ఏ అధికారం చేస్తావు, విశ్రాంతి దినం నువ్వు అద్భుత కార్యాలు చేస్తున్నావు, వీటిని గురించి మాట్లాడుతున్నావు ఏ అధికారం చేత. అయితే క్రీస్తు ప్రభువారు కూడా ఇంకొక ప్రశ్న అడిగారు, అదేంటి, యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా? అర్థమవుతుందా? యోహాను ఇచ్చినటువంటి బాప్తిసము పరలోకం నుండి కలిగినదా మనుషుల నుండి కలిగిందా? ఇప్పుడు ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు ఏం చెప్తారు? పరలోకం నుండి కలిగినదే, పరలోకం నుండి కలిగినదే. ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు క్రీస్తు ప్రభువు వారు అడిగిన ప్రశ్నకి? అందుకు వారు, మనము పరలోకం నుండి కలిగినని చెప్పిన యెడల ఈయన అలాగైతే మీరు ఎందుకని నమ్మలేదని అడుగును, మనుషుల వలన కలిగినది చెప్పుదమా అని తమలో తాము ఆలోచించుకొని, కానీ అందరూ యోహాను నిజంగా ప్రవక్త అని ఎంచిరు కనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని వేసినకు ఉత్తరం ఇచ్చేమా. రెండు చెప్పరా, రెండు విషయాలు చెప్పరా. పరలోకం నుండి వచ్చినదా మనుషుల నుండి వచ్చినదా అని అడిగారు క్రీస్తు ప్రభువు యోహాను బాప్తిసం గురించి. పరలోకం నుండి వచ్చినదే అని చెప్పాడంటే, ఇక్కడ పరలోకం నుండి వచ్చినదే అని కనుక వాళ్ళు చెప్పారంటే, సత్తుపల్లి పరిచయం చెప్పినట్లయితే యోహాను పరలోకం నుండి వచ్చిన వ్యక్తే, పరలోకం నుండి ఆయనకు అధికారం బాప్తిసం ఇవ్వాలి అనే అధికారం యోహానికి ఇవ్వబడిందే, పరలోకం నుండి వచ్చినటువంటి వ్యక్తి యోహాను. కానీ యోహాను చెప్పినటువంటి మాట, నా వెనకాల ఇంకొక వ్యక్తి వస్తున్నాడు, ఆయన దేవుడి కుమారుడు, లోక రక్షకుడు, వెలుగై ఉన్నాడు, ఆయన చెప్పులు విప్పడానికి నేను పాత్రను కూడా కాను అని యోహాను సెలవిచ్చాడు. కాబట్టి ఒకవేళ యోహాను పరలోకం నుండి వచ్చినట్లయితే, అధికారం పరలోకం నుండి వచ్చిన అధికారం అయితే, క్రీస్తు ప్రభువారిని కూడా మనం నమ్మవలసిందే, క్రీస్తు ప్రభువారు కూడా ఆ అధికారం ఇవ్వవలసిందే అని మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. ఈ ఒప్పుకుంటే ఇంకా ఆయన రాజుగా ఏరిపోతాడు, రాజుగా ఎత్తిపోతాడు, మనం మటుకి ఇక్కడే ఇలాగే ఉండిపోతాం మనం. ఆలోచన చేశారు కాబట్టి ఆ విషయాన్ని చెప్పలా, పరలోకం నుండి వచ్చిన అధికారం అని ఆ విషయాన్ని చెప్పలా. ఒకవేళ వ్యతిరేకంగా చెప్తే ఈ ప్రజలందరూ యోహాను ప్రవక్తని నమ్మి ఉన్నారు కాబట్టి ఇప్పుడు పరలోకం నుండి అధికారం ఇవ్వబడలేదని చెప్తే ప్రజలందరూ మనల్ని వ్యతిరేకిస్తారని అన్నమాట కూడా చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. అయితే క్రీస్తు ప్రభువారు కూడా, ఏ అధికారం నుండి నాకు ఇవ్వబడిందో నేను కూడా మీకు చెప్పను అని పరిసయ్యులకి తదుపరి చెప్పారు. అర్థమైందా? అంటే క్రీస్తు ప్రభువారిని ఏ విధంగా శోధిస్తున్నారు, ఏ విధంగా సంహరించాలని ఆలోచన చేస్తున్నారో చూడండి. మరొక మాట, మార్కు సువార్త 8:11. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశం నుండి ఒక సూచక క్రియ చేయమని ఆయన అడిగి ఆయనతో తరికింపసాగి, వీళ్ళకి సూచక క్రియలు కావాలి, వీళ్ళకి సూచక క్రియలు కావాలి. క్రీస్తు ప్రభువారు అద్భుత కార్యాలు చేయాలని, సూచించాలని ఈ పరిసయ్యులు, అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు చెయ్యి, ఆకాశం నుండి ఏదైనా అద్భుత కార్యం చెయ్యి, ఆకాశం నుండి ఏదైనా అద్భుత కార్యం చెయ్యి. ఇదిగో ఏలియా ప్రవక్త దేవుని ప్రార్థించాడు, ఇదిగో అక్కడ బలులు అర్పించాడు, ఆ బయలు దేవత బలులు ఒక చోట, ఏలియా అర్పించినటువంటి ఆ యొక్క బలి వేరొక చోట. క్రీస్తు ప్రభువు తండ్రిని దేవుని ప్రార్థించినప్పుడు పైనుండి ఆకాశం నుండి వాటర్ వచ్చినాయి, పైనుండి ఆకాశం నుండి అగ్ని కూడా వచ్చింది, వాటర్ కాదు అగ్ని. ఆ అగ్ని వచ్చి అప్పుడే తడి మీద ఉంది, అది కూడా మీరు అది గమనించినట్లయితే తడి మీద అప్పుడే తడిపారు. ఆ తడి మీద పైనుండి వచ్చినటువంటి అగ్ని ఆ బలి మీద పడింది. ఎవరు ప్రార్థిస్తే? ఏలియా ప్రార్థిస్తే. ఈ ఏలియా ప్రవక్త ఎవరు? దేవుని ప్రవక్త, దేవునికి సంబంధించినటువంటి వ్యక్తి, దేవుని ప్రవక్త. ఈ ధర్మశాస్త్రంలో రాయబడింది కాబట్టి అక్కడ చదువుకెళ్ళి పరిశీలన నమ్మారు. ఇదిగో ఏలియా చేశాడు కదా, నువ్వు కూడా అట్లా చేయి, ఏదన్నా సూచక క్రియ చేయి, ఆకాశం నుండి ఏదన్నా పడే విధంగా చేయి, సూచక క్రియ చేయి. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించడానికి అది అడుగుతున్నారు. ఆకాశం నుండి ఒక సూచక క్రియ చూపమని ఆయన అడిగి ఆయనతో తరికింపసాగేది. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరం వారు ఎందుకు సూచక క్రియలు అడుగుతున్నారు, ఈ తరం వారు ఎందుకు సూచక క్రియలు అడుగుతున్నారు,
అక్కడి వారు సూచక క్రియలు అడుగుతున్నారు, ఇక్కడి వారు సూచక క్రియలు. ఇప్పుడు జనాంగం కూడా సూచక క్రియలు అడుగుతున్నారు. నాకు ఏదన్నా మంచి జరిగితేనే కానీ నేను రాలేదు, నేను ఒకటి పెట్టుకున్నాను, అది పెట్టుకుంటే కనుక నేను దేవునికి పానిపిస్తాను, దేవుని ప్రార్థిస్తాను, బాప్తిసం తీసుకుంటాను, ఏదో పెట్టుకొని స్వార్థ విని బాప్తిసం పొందాలి, స్వార్థ విని రక్షణ పొందాలి, స్వార్థ విని మారుమనసు పొందాలి. ఇటువంటి వాటిని విడిచిపెట్టి నేను అది జరిగితే నేను ఇచ్చేస్తాను, అది జరిగితే నేను దేవుళ్ళకి వస్తాను, అలా జరిగితే నేను బాప్తిసాన్ని తీసుకుంటానని ఈ రోజు అనేక మంది ఎట్లాంటివి ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అద్భుత కార్యాలు ఎక్కడ జరుగుతాయో పరిగెడతారు. ఈయన బాగా ఉపయోగించుకొని అనేక మంది సంఘాలు కూడా ఇట్లాగే ఉన్నారు. మా యొక్క స్వస్థతలు జరుగుతాయి, అయ్యగారు చేతులు వేసి ప్రార్థన చేస్తూ బాగా స్వస్థపడతారు. అనేక మంది ఈరోజు వాళ్ళు చెప్పడం వీళ్ళు కూడా అట్లాగే పరిగెడతా ఉన్నారు. ఇదిగోండి, ఈ తరం వారు ఎందుకు సూచక క్రియను అడుగుతున్నారు? ఈ తరం వారికి ఏ సూచక క్రియను నన్ను అనుగ్రహింపబడదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా ధోని జరిగిపోయింది. ఏ సూచక్రియ లేదు ఈ తరం వారికి. సూచక్రియ ఏది లేదు. సూచక్రియ మీకు ఏది కావాలి? సూచక్రియ మీకు ఏది కావాలి? ఇదిగో గుడ్డివాడు స్వస్థత పొందాడు, నమ్మిన వాడు ఏమవుతాడు? రక్షణ పడుతుంది. నమ్మిన వానికి మీరు నమ్మండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, ఆ యెరూషలేము ఆ కాలం సమయమున గుడ్డివాడు చూపు పొందాడు, కుష్ఠరోగివాడు స్వస్థత పొందాడు. ఇదిగో మరణించిన వాడు సైతం లేపబడ్డాడు, మరణించిన వాడు సైతం నేనే మరలా తిరిగి లేచి దేవుడి రాజ్యానికి వెళ్ళాను. ఇదే సూచక్రియ, ఇంకంతకంటే సూచక్రియ ఏం లేదు. ఇదే సూచక్రియ. వీటిని చూసే నమ్మండి. ఇప్పుడు గుడ్డివాడికి కళ్ళు వచ్చినాయి అని, ఇంకోటి జరిగిందని, ఇంకోటి జరిగిందని విషయాన్ని గురించి కాదు. ఈరోజు ఇదే సూచక్రియ. ఇంకా కొంతమంది ఎదురు చూస్తూనే ఉన్నారు, నా జీవితంలో అద్భుతం జరిగితే నేను దేవుడిని వస్తానని. ఏం జరుగుతుంది? ఏం జరగదు. ఈ లోకంలో ఉన్న అపవాది నీ చుట్టూనే ఉంటా ఉంటది. నువ్వు ఒక దాని గురించి బయటపడ్డావంటే మరొకటి వచ్చి నీ తల మీద పడుతుంది, పడుతూనే ఉంటది, నీ తల మీద పడుతూనే ఉంటది. ఒకదాని గురించి ఒకటి వచ్చిన తల మీద పడినా తలాంటి కుట్లు వేసుకోను కట్టుకట్టుకోను మరలా నువ్వు ముందుకు పోవాల్సిందే, వెళ్ళాల్సిందే ముందుకి. ఆలోచన చేయండి. మనము ఖచ్చితంగా దేవునికి విధేయత కలిగి దేవుడు లోకంలో చేసినటువంటి కార్యం గురించి మన సూచక్రియ తీసుకుని మన భవిష్యత్తుని మన బ్రతుకు మార్చుకోవాలని చెప్తే, కొత్తగా నాకు ఏమైనా జరిగితే, కొత్తగా నేనేమన్నా ఇదవుతే నేను దేవుడి బాధ్యత తీసుకుంటా రక్షణ పొందుతాను కాదు. అక్కడ నపుంసకుడును ఫిలిప్పి వెళ్తా ఉన్నారు బండ్లో. ఆ ఇద్దరు బండ్లో వెళ్తుంటే అక్కడ ఏమైనా సూచక్రియ జరిగిందా? సముద్రం లేచి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఏమైనా పడిందా? ఇంకేమైనా అద్భుత కార్యం, కొండ ఏమన్నా చెట్లు ఏమైనా ఊడినాయా? లేక అమాంతంగా ఏమైనా అన్నాహారం వచ్చి ఏమైనా పడిందా? లేక ఆయన ఉన్న అప్పులంతా ఏమైనా ఇదైపోయినాయా? లేక ఆయనకున్న అనారోగ్యం అంతా పోయిందా నపుంసకుడికి? ఏమీ లేదు. కేవలం ఫిలిప్పు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. బండ్లో వెళ్తా సువార్త ప్రకటించుకుంటా వెళ్ళారు. ఆ సువార్త విని ఆయన భవిష్యత్తు ఏంటి, జరగబోయే భవిష్యత్తు ఏంటి అని ఆ రెండింటిని ఆలోచించుకున్నాడు. నేను బ్రతికాను, లేదు ఏదో ఒక రోజు మరణిస్తాను, ఈ మరణించిన కాలంలో నేను ఏం చేస్తున్నాను, ఏం జరుగుతుంది, అవునా మరణించిన తర్వాత ఇంకొక జీవితం ఉందా? నిజమే అయి ఉండొచ్చు. దేవుడు మనిషిని ఈ రీతిగా ఏర్పాటు చేశాడు. ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రాలు, ఇదంతా మానవుని సాధ్యం కాని పని. నా మనసులో ఏముందో మనుషుడు ఎవరు కనిపెట్టలేని సాధ్యం పని. ఇదిగో లోకాన్ని అంతటి సృష్టించినటువంటి వ్యక్తి, ఇది మనుషుడికి సాధ్యం కానిది, కానీ ఏదో ఒక శక్తి ఉంది, అదే దేవుడి శక్తి. ఇక ఫిలిప్పు చెప్పినటువంటి మాటలు విని వెంటనే బాప్తిసం తీసుకొని రక్షణ పొందాడు. ఎవరు? నపుంసకుడు. ఆయన నా సూచక్రియలైనా సంపాదించాడా? అద్భుత కార్యాలైనా జరిపించుకున్నాడా? ఏమీ లేదు. ఇటువంటి రీతితో మనం ఉండమంటున్నాడు. వేరొక సమయం లేదు. ఇదిగో నాకు ఇక్కడే బాప్తిసం చాలా వెళ్తా ఉన్నాడు. వినేసాడు, అయిపోయింది. వెంటనే నీళ్ళు కనపడ్డాయి. ఇదిగో ఇక్కడే బాప్తిసం, నాకు ఇదే మంచి సమయం, ఇదే అనుకూలమైన సమయం, ఇదే మిగిలిన సమయం, ఈ సమయం తప్ప నాకు వేరొక సమయం లేదు. ఇప్పుడు నేను దాటి అవతలకి వెళ్ళిపోయానంటే మళ్ళా నా మైండ్ పాడైపోద్ది. మళ్ళా దాటి వెళ్ళిపోయానంటే, నువ్వు మళ్ళీ ఈ బండి దిగేసి వెళ్ళిపోయావంటే మళ్ళా నేను ఇష్టానుసారంగా జీవిస్తానేమో, ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానేమో. కాబట్టి ఇదే మిగిలిన సమయం. అసలు నేను అక్కడ లేకుండా చచ్చిపోతానేమో, అక్కడ లేకుండా నేను పోతానేమో. ఇదే మిగిలిన సమయం. ఇదిగో నీళ్లు ఉన్నాయి, ఎందుకంటే సమయం ఏంది? నా ఇంట్లో భర్తను అడగాల్సిన పనిలే, మా నాన్న అడగాల్సిన పనిలే, మా అమ్మని అడగాల్సిన పనిలే, నా భార్యని, నా బిడ్డలు ఎవరిని అడగాల్సిన పనిలే. నా రక్షణ నాది. నేను ఇక్కడే బాప్తిసం తీసుకుంటా, దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి నేను అవకాశాన్ని పొందుకుంటా, పరిశుద్ధ ఆత్మను వరము సంపాదించుకుంటా అని అప్పటికప్పుడు బాప్తిసం తీసుకుంటే రక్షణ పొందారు, నిలబడ్డారు. ఎవరు? నపుంసకుడు. దాన్ని మనం ఇంకా ఆలోచన చేస్తాము.
ఏముంది 14, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలే కదా, చాలా లోకం ఉంది, చాలా కాలం ఉంది, నేను బతుకుతాను, ఇంకా ఎప్పుడైనా ఈ రోజు కాదు, ఎప్పుడైనా చూద్దాంలే, ఇంకా ఎప్పుడైనా చూద్దాంలే, వేరొక రోజు చూద్దాంలే. ఇట్లాగా మనుషులు ఇష్టానుసారంగా, ఇష్టమైనటువంటి సారంగా జీవిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ పరిసరులు సర్దుకేయులు క్రీస్తు ప్రభువు వారిని ఈ రీతిగా సంహరించడానికి వాళ్ళు చేసినటువంటి పనులు ఇవి. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకే పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగాడు. పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని వారిని ఆయన అడిగారు. అందుకు ఆయన మోషే మీకేం ఆజ్ఞాపించినని వారిని అడిగారు. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవించనని చెప్పగా ఏం చేయాలంట, మళ్ళా ఆయనను శోధించడానికి ఈసారి ఎట్లాగోట్లా ఆయన పట్టుకోవడానికి ఆలోచన చేసి ఏమన్నారు చూడండి, జాగ్రత్త వినండి. పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమేనా, పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయన అడిగిరి. అందుకు ఆయన మోషే మీకేం ఆజ్ఞాపించిందని వారిని అడిగారు. దాన్ని బట్టి మోషే మీకేం ఆజ్ఞాపించాడు అని వారిని అడిగారు. వారు పరిత్యాగ పత్రిక రాయించి ఆమెను విడనాడవల్లని మోషే సెలవిచ్చినారు. పరిత్యాగ పత్రిక రాయించి అంటే డైవర్స్ లెటర్ లాగా అది పెట్టుకొని నీ భార్యను నువ్వు విడవచ్చు, డైవర్స్ చేయొచ్చు. ఈ మోషే చెప్పినటువంటి ప్రకారం జరుగుతుంది. యేసు మీ హృదయ కాఠిన్యం బట్టి అతడి ఆజ్ఞను మీకు రాసి ఇచ్చాను. మీ హృదయ కాఠిన్యమును బట్టి అతను మీకు రాసిచ్చాడు. మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి అతను మీకు రాసిచ్చాడు. కానీ సృష్టి ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను కలుగజేసను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనను. వారిద్దరు ఏక శరీరమై ఇందురు కనుక వారికి ఇద్దరుగా ఉండక ఏక శరీరంగా ఉందరు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాడు. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు. ఏ మనుషుడు అంటే మనుషుడు ఎవరు లేరు, మేమే భార్య భర్తలు మేమే విడిపోదాం అనడానికి కూడా ఏమి లేదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇద్దరు కలిసి జీవించాల్సిందే. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి సృష్టిది. కాబట్టి భర్త భార్యను విడనాడుట న్యాయం కాదు అని దేవుడు పరిశోధించినప్పటికీ దేవుడు సెలవించినటువంటి మాట ఇది. అలాగే మార్కు సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. వారి మాటలలో ఆయన చిక్కపరచవలనని పరిసయ్యులను హేరోదులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరకు పండించుట న్యాయమా కాదా? కైసరకు పండించుట న్యాయమా కాదా? ఈసారి ఆయనను పట్టుకోవాలని ఏం ప్లాన్ వేశారు? ఈ పరిస్థితి ఈ రోజులు పన్ను గురించి, పన్ను కట్టాలా అవసరం లేదా అని అడిగారు. క్రీస్తు ప్రభువు వారు ఏమన్నారు? ఏదో ఒక నాణ్యం బట్టా అని అడిగారు. వాళ్ళు తీసుకొచ్చారు. ఆ నాణ్యం వెనకాల కైసర్ బొమ్మ ఉంది. ఈ బొమ్మ ఎవరిదంటే కైసరిది. ఈ బొమ్మ కైసరిది ఉంది కాబట్టి కైసరికి ఇచ్చేసారు. అంటే ఏమంటున్నాడు? పన్ను చెల్లించేసాడు. కైసరికి ఇచ్చేసాయి. ఇంకో మాట ఏమంటున్నాడు? అందుకు యేసు కైసరునకు దేవునికి చెల్లించడం వారితో చెప్పగా వారు ఆయన గురించి బహుగా ఆశ్చర్యపడి, కైసరికి చెల్లించాల్సిన కైసరికి చెల్లించేసాయి, అంతే కదా. ఆయన చెల్లించాల్సిన ఆయన చెల్లించేది. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాల్సిందే. మనందరం కూడా ట్యాక్సులు కడుతూనే ఉన్నాం. మనందరం కూడా ట్యాక్స్ కడుతున్నాం. అన్ని విషయాలు ట్యాక్స్ కడుతూనే ఉన్నాం. ఇంటి పన్ను కడతారు కొంతమంది, బైక్ కొన్నారు, ట్యాక్స్ ఉందా లేదా? నీకు ట్యాక్స్ కట్టాల్సిందే. బట్టలు ఉన్నాయి, జిఎస్టీ కడుతున్నారా? బట్టలు కొనుక్కున్నాం, మంచి బట్టలు కొనుక్కున్నాం, జిఎస్టీ ఉందా? కట్టాల్సిందే. కారు కొనుక్కున్నాను, జిఎస్టీ కట్టాల్సిందే. 18% ఎంత ఉంది. మేము కొన్నదానికంటే ఇంకా ఒక 10% ఎక్కువే, 20% కట్టారు. ఏది కొన్నా సరే ట్యాక్స్ కడుతున్నారా? నేను ట్యాక్స్ ఈయనని చెప్పి మీరు అన్నారా?
ఏముండదు. నువ్వు 300 రూపాయలు పెట్టి ఇచ్చేదామంటే అందులో ట్యాక్స్ కట్టేసినట్టు ఆటోమేటిక్గా నువ్వు కొనే సబ్బులు ఏదో ట్యాక్స్ ఉంది, చిన్న చాక్లెట్ కూడా ట్యాక్స్ ఉంది. ప్రతి విషయంలో నువ్వు ట్యాక్స్ కడుతున్నావు గవర్నమెంట్కి చెల్లించాల్సింది నువ్వేం చేస్తున్నావు? ఆపుతున్నావు. వాటిని ఏమైనా ఆపుతున్నావా? ఆపట్ల. వాటికి చెల్లించాల్సిన నువ్వు చెల్లించేస్తున్నావు, కానీ దేవుడికి చెల్లించాల్సిన చెల్లిస్తున్నావు మనం. దశభాగం ఏం చేస్తున్నారు మీరు? ఎంతమంది చేస్తున్నారు దశభాగాలు? దశభాగాలు ఎంతమంది ఇస్తున్నారు? ఇస్తున్నారా? ఉందా? అసలు దశభాగం అన్న కాన్సెప్ట్ ఉందా బైబుల్లో? లేదా? లేదు, మాకు ఎవరు చెప్పలేదు, ఇష్టానుసారంగా ఏమన్నారు అంటారా? దశభాగం అంతకంటే ఎక్కువ వర్ధిల్లకూడదా? వర్ధిల్లకూడదు. శ్రేష్టమైనది వర్ధిల్లకూడదు. శ్రేష్టమైనది అంటే ఈ కోడినో మేకనో లేదా ఏమన్నా కూరగాయలు తీసుకొస్తారు కదా, వాటిలో మంచి శ్రేష్టమైన తీసుకొస్తారు. వర్ధిల్లకూడదు. మీరు వర్ధిల్లిన రీతితో మీరు తీసుకురావాలి. ఎక్కడ చేస్తున్నారు? ఆగిపోతున్నారు. అంటే నువ్వు మటుకి ట్యాక్స్ గవర్నమెంట్ కట్టాల్సిన మటుకి నీ అవసరాల కోసం కట్టేస్తాను. దేవునికి ఇవ్వట్లా. దేవునికి ఇవ్వాల్సినటువంటి దేవునికి ఈ ట్యాక్స్ గురించి కాదు, ఈ డబ్బుల గురించి పక్కన పెట్టేసింది. ఇంకా దేవునికి ఇవ్వాల్సిన ఈ డబ్బులు ఒకటేనా? ఇంకా ఉన్నాయి. ఏంటి? సమయం, నీ భక్తి జీవితం, భయభక్తులు కలిగి వాక్యాన్ని వినడము, ప్రార్థన చేయడము, నీ ఇంట్లో ఉండి నువ్వు ప్రార్థన చేసుకోవడం, ఇక్కడ దేవుని సమయానికి వచ్చి దేవుని సమయానికి ప్రార్థన చేయడం. శుక్రవారం శనివారం అనుకున్నాము, అవి కూడా దేవునివే. బాగా గుర్తుపెట్టుకోండి. శుక్రవారాలు శనివారాలు ఆదివారం ఇవి దేవునివి. అర్థమవుతుందా? ఇంకా ఇది దేవునివి. నువ్వు ఒకవేళ చాలా అర్జెంట్ అయితేనే వాటిని విడిచిపెట్టి, కానీ మిగతా విషయాల్లో దేవుని కోసం నువ్వు పరిగెత్తు. దేవుడు నీ ఆసక్తి చూస్తాడు. నువ్వు స్వస్థత పడేది నువ్వు రేపు వేసుకునే మందుల గురించి కాదు. నువ్వు ఈ రోజు దేవుని కోసం పరిగెడితే రేపు నువ్వు స్వస్థత పడతావు. కానీ నువ్వేం చేయకుండా ఒక రోజు నేను బాగాలేదు అనుకుంటే నువ్వు అది మరలా నువ్వు దేవుని ఎంత ప్రార్థన చేసినా అది కొంచెం లేట్ అవుతుంది. ఆ స్వస్థత లేట్ అవుతుంది. ఇంకా ప్రార్థన చేయడం వల్ల దేవుడు నేను స్వస్థపరుస్తాడు. ఇంకా వాస్తవమే. అయితే నిన్ను ఆ అపాయం నుండి తప్పిస్తాడు. దేవుని కోసం కష్టపడి పరిగెత్తు. దేవుని కోసం శుక్రవారం ఉందా, ప్రార్థన ఉంది, నాకు ఫోన్ చేయండి. ప్రార్థన లేదు, దగ్గర ప్రార్థన పెట్టలేదు, మీరు ప్రార్థన పెట్టే నాకు ఫోన్ చేయండి. శనివారం సెలవు కూడా దొరుకుతుంది, ఆదివారం ఆరాధన కూడా దొరుకుతుంది. ఆలోచన చేయండి. దేవుని కోసం పరిగెత్తండి, దేవుని కోసం పాటుపడండి. పనుల కోసం మనం పరిగెడతాం, ఇతర ఆలోచనల కోసం పరిగెడతాం ఉండవు. ఇటుకంటే ప్రాముఖ్యమైనది దేవుని కోసం పరిగెత్తాలి మనం. ఈ జీవితం చాలా ముఖ్యమైనది. మన క్రైస్తవులుగా దేవుడు మనల్ని ఎంచుకున్నాడు దానికోసమే. మనల్ని ఎంతగానో ప్రేమించాడు, మనల్ని ఎంతగానో ఇష్టపడ్డాడు. ఇంకా చెప్పాలంటే నేను వీళ్ళని ఎంచుకున్నాను కాబట్టి మన మీద దేవుడికి ఇంకా నమ్మకం ఉంటది. ఈ లోకానుసారంలో అనేక సంఘాలు ఉన్నాయి. అనేక సంఘాలు ఇష్టానుసారమైనటువంటి కల్పన కథలతో, ఇష్టానుసారమైనటువంటి జీవితాలతో జనాన్ని పోగు చేసుకోవడానికి వాళ్ళు ఏవేవో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ వీళ్ళైతే వాక్యంలో ఉన్న రీతిగానే ప్రకటించుకుంటూ, స్వార్థం ప్రకటించుకుంటూ సంఘాన్ని నడిపించుకుంటున్నారు అని దేవుడు మన మీద ఉన్న నమ్మకాన్ని మనం పాటు చేసుకోకూడదు. ఇంకా ఆలోచన చేయండి. మనకున్న జీవితాన్ని బట్టి మనం ఏ స్థితిలో ఉంటున్నామో, ఎక్కడ ఆగిపోయామో ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి కైసరునకు ఇవ్వాల్సింది కైసరికి చెల్లించాలి. దేవునికి ఇవ్వాల్సింది గట్టి చెప్పండి. దేవునికి ఇవ్వాలి. అందులో ప్రాముఖ్యమైనది ఏంటి? సమయమైనా ఇంకేముందా? సమయం ఇవ్వాలి. ఆల్రెడీ ఇచ్చాం మనం. కొద్దిగా బాప్తిస్మం తీసుకొని ఇక్కడ కూర్చున్నామంటే ఇచ్చినట్టే. ఒప్పుకున్నాం ఆయన దేవుడని, క్రీస్తు ప్రభువు రక్షకుడని మనం ఒప్పేసుకొని కూర్చున్నాం. భయభక్తులు కలిగి ఆయనకి ఇవ్వాల్సినటువంటి సమయం ఆయనకి ఇస్తూ, వాక్యానికి విధేయత కలిగి ఇంటికాడు కూడా ప్రార్థన చేసుకుంటూ మన జీవితాన్ని మనం సాగించాలి. అలాగే చివరిగా ముగిసిన మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం. ఒక్క నిమిషం. ఇక్కడ క్రీస్తు ప్రభువారు అనేక చోట్ల సువార్త ప్రకటిస్తున్నారు. చివరిగా ఒకసారి చూడండి. క్రీస్తు ప్రభువారు అనేక చోట్ల సువార్త ప్రకటిస్తున్నారు. ఈ సువార్త ప్రకటిస్తున్న చోట అనేక మంది సద్దుకైలు, పరిసయ్యులు, సద్దుకైలు ఉన్న శాస్త్రులు, అధికారులు అందరూ వింటున్నారు. అక్కడ శాస్త్రులు అంటే మనకి సపరేట్ కాదు. పరిసయ్యులోనే శాస్త్రులు, సద్దుకైలోనే శాస్త్రులు ఉంటారు. వాళ్ళు అందులో వింటా ఉన్నారు కొంతమంది. ఇక్కడ ఒక వ్యక్తి మనకు తగిలాడు. చూడండి 28వ వచనంలో, శాస్త్రులలో ఒకడు వచ్చి
వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఎవరు శాస్త్రి గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగాను. ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఆజ్ఞ ఏంటి? మోషే ధర్మశాస్త్ర కాలంలో 10 ఆజ్ఞలు ఇచ్చారు. 10 ఆయన 11 మంచిది. 10 ఆజ్ఞలు మొదటి ఆజ్ఞ ఏంటి? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇట్లాగా మనం 10 ఆజ్ఞలు మనకు తెలిసినటువంటి ఇప్పుడు ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని శాస్త్రంలో ఒకళ్ళు అడిగారంట. ఏమడిగారు? ప్రధానమైన ఆజ్ఞ ఏదని అడిగారు. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. అర్థమైందా? మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపాలన్నది ప్రధానమైన ఆజ్ఞ. ఇప్పుడు మనం ఇంకా అన్ని నేర్చుకుంటా ఉన్నాం. ధర్మశాస్త్రంలో కాలంలో 10 ఆజ్ఞల గురించి నేర్చుకున్నా ఉన్నాం. కానీ ఇప్పుడు దేవునికి కావాల్సింది ఏంటి? పూర్ణ హృదయము. ఇది లోపించింది. ఆయనకి తెలుసు ఈ లోకంలో నా పునరుద్ధానం మరణించిన తర్వాత కూడా జీవితం ఉంటుంది అని కొంతమంది నమ్ముతారు. ఈ నమ్మిన వాళ్ళు బాప్తిజం తీసుకుంటారు, రక్షణ పొందుతారు, సంఘాలకు వచ్చి కూర్చుంటారు. ఇంతటితో మన పని అయిపోయింది, మన పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాంలే అని అనుకుంటారు. అయితే ఇంకొక ఆజ్ఞ, అన్నింటికంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఉంది నాకు. ఈ ఆజ్ఞ నెరవేర్చుకున్న వాళ్ళని పరలోక రాజ్యానికి వెళ్తారు. ఏంటా ఆజ్ఞ? ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అన్నాడు? నీ పూర్ణ ఆరోగ్యం కాదు. పూర్ణ ఆరోగ్యం అంటే ఆరోగ్యం ఉంటే జాలి వెళ్ళిపోతాం అనుకుంటారు. పూర్ణ హృదయముతో, ఈ పూర్ణ హృదయంతో అందరూ బాప్తిజం తీసుకొని రక్షణ పొంది వెళ్ళిపోతాం అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏమడుగుతున్నాడు? పూర్ణ హృదయం కావాలి. ఇంకా పూర్ణాత్మద, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో. వివేకం లేకుండా గర్వంగా వస్తూ ఉంటాడు కొంతమంది. అట్లా నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో దేవుని సంతోషంగా ఆరాధించాలి. పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ హృదయంతో. ఇది చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞలన్నిటికంటే ప్రధానమైనది. దేవుణ్ణి ఆరాధించడానికి ఇవే ప్రాముఖ్యం నీకు. మంచిదే. చక్కగా బియ్యం తీసుకొని వస్తారు స్త్రీలు కొంతమంది, లేదా కొంతమంది 50, 10, 20, 100 రూపాయలు జేబులో పెట్టుకొని వస్తారు. ఎంత అన్నది ప్రాముఖ్యం కూడా కాదు. అయితే నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు నువ్వు ఎట్లా ఆరాధించాలనేది నువ్వు నిర్ణయించుకోవాలి. ఎట్లా నిర్ణయించుకోవాలి? దేవుడు ప్రధానమైన ఆజ్ఞ మనకు ఒకటి ఇచ్చాడు. ఆయన ఆరాధించేటప్పుడు ఎట్లా ఆరాధించాలనేది నువ్వు గుర్తుపెట్టుకొని రావాలి. అర్థమవుతుందా? నిజంగా మనలో ఎవ్వరికి ఆ గుర్తు లేదు. ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోవాలి, ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి. ఇక్కడ మైక్ మోగంలోని లేచేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ మైక్ మోగంలోని అయ్యగారు వచ్చారంటే లేచేవాళ్ళు ఉంటారా? ఉన్నారు లేదా? నిజంగా చేయగలుగుతండి. అట్లాంటిది వద్దు తల్లి, మానేసండి. ఇట్లాంటి అలవాట్లు మానేసుకోండి. ఆదివారం దేవునికి లేకండి, సంతోషంగా లేకండి. సోమవారం నుంచి శనివారం వరకు ఆదివారం కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలా, దేవుని ఎప్పుడు ఆరాధించాలా, ఆయన మందిరంలో నేను ఎప్పుడు కూర్చోవాలా, ఆయన సువార్త నేను ఎప్పుడు వినాలా అనే అత్యాసక్తి కలిగిన వాళ్ళు ఉంటారు. మనం కూడా ఉండాలి. ఎందుకంటే మనం క్రైస్తవులం, దేవుని బిడ్డలం, ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వారం మనం. అధికారుల కింద పనిచేసే వాళ్ళు ఆయన 9కి రమ్మంటే నువ్వు 11కి వెళ్తే ఏమైనా ఉంటుందా? 9కి రమ్మన్నా నీకు సహాయం చేస్తా, 9కి రాత్రి అన్నాడు. కానీ నువ్వు 10, 11కి వెళ్ళి అవుతుందా? అవ్వదు. వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు. ఒకసారి 2 సార్లు వస్తారు, తర్వాత ఒప్పుకోరు, వదిలేస్తారు. కానీ మీకు దేవుడి ఎందుకంత నిర్లక్ష్యం? ఆయన ఎందుకు భయభక్తులు లేక ఈ నిర్లక్ష్యం మీకు. ఈ మాటలు మనం ఎంతకాలం నుంచి చెప్తున్నాం, మీరు వినట్లా. ఇంతకాలం నుంచి చెప్తున్నాం, వినట్లా. దయచేసి ఆలోచించండి. చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి రోజులు మనకు ఇదే ప్రాముఖ్యమైనది. శుక్రవారం, శనివారం కొద్దిగా లేట్ అయినా పర్లేదు, కానీ ఆదివారం నెగ్లెక్ట్ చేయొద్దు.
మైకుతో సంబంధం లేదు, అయ్యగారితో సంబంధం లేదు. ఆ కాలంలో మోసే లేకపోతే 40 రోజులు ఆయన గృహలో ఉంటే ఇశ్రాయేలు పాడైపోయారు, చెడిపోయారు. మిమ్మల్ని అయితే అలా చూడట్లేదు. ఎవరు అయ్యగారు ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా మీ విశ్వాసం మీది, మీ రక్షణ మీది, మీ నమ్మకం మీదే. శుక్రవారం సంఘంలో నిర్ణయించుకున్న శుక్రవారం ఆరాధన ప్రార్థన జరగాల్సిందే. శనివారం నిర్ణయించుకున్న శనివారం జరగాల్సిందే. ఆదివారం ఆరాధన జరగాల్సిందే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని నడిపించేవారు ఎవరు లేరు ఇక్కడ. మేము సువార్త ప్రకటిస్తున్నాం, సువార్తను ప్రకటిస్తున్నాం. నమ్మి బాప్తీసం పొంది రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. ఉనికిని పాటు విషయంలో కూడా జరిగేది అదే. సువార్తను ప్రకటిస్తున్నాము, నిజమైనటువంటి సువార్తను మేము ప్రకటిస్తున్నాం. అక్కడ కుంకినిపాడులో కూడా అక్కడ నిజంగా నమ్మి బాప్తీసం పొందితే మంచిదే, రక్షణ పడతారు. అయితే రేపు వాళ్ళు దోషిగా అవుతారు. ఎందుకంటే అక్కడ సాక్ష్యం ఉంది. సువార్త ఇక్కడ రేపు వాళ్ళు మాకు ఎక్కడ అందలేదు, తీసుకోవాలి గురించి మేము వెళ్ళలేదంటే కుంకినిపాడులో సాక్ష్యం ఉంది. ఇదిగో నా వ్యక్తి వచ్చాడు, అలా ఇక్కడ సువార్త జరిగింది, నువ్వు నమ్మలేదు, సాక్ష్యం రీతిగా ఉండదు. అయితే మేము అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించడం బట్టి మీ విశ్వాసం, మీ నిరీక్షణ, మీ నమ్మకం మీది ఖచ్చితంగా ఉండాల్సింది. ఇంకా ఇంత సంఘంలో కరెక్ట్ గా ఉన్న వాళ్ళు ఏమంటున్నాడు దేవుడు? దొంగలు అంటున్నాడు. మనం దొంగలు అంటున్నాడు. సమయాన్ని దొంగలించేవాడిని, ప్రార్థన సరిగ్గా చేయవాళ్ళని, ఈ పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో ఆరాధించినటువంటి వాళ్ళని కూడా ఇదే దారికి చెందుతుంది. అయితే ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, హృదయంతో దేవుని నువ్వు, పూర్ణ వివేకంతో దేవుని నువ్వు ఆరాధించాలి. ఆజ్ఞ రెండవది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాను. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదు, ఇవే ముఖ్యం. ఇంకోటి, దేవుని ఆరాధించేటప్పుడు పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ఆరాధించు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ రెండు ఆజ్ఞ. దీనికంటే ఇంకొక ఆజ్ఞ లేదు. ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పింది, ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలంతోనూ ఆయనను ప్రేమించుడియో, ఒకడు తన్నుబడి తన పొరుగు వారిని ప్రేమించుడియో సర్వాంగ హోమములన్నిటికంటే బలుల కంటే అధికమని ఆయనతో చెప్తున్నాను. సర్వాంగ హోమములు బలుల కంటే అధికమని. ఈరోజు దేవుని పట్ల విశ్వాసం ఉండాలంటే కొంతమంది ఉపవాసం అనుకుంటారు, కొంతమంది మాల వేసుకుంటే దేవుని భయభక్తులు కలిగి ఉండాలి, కొంతమంది కాళ్ళు నడుచుకుంటే కొండ ఎక్కితే దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నారు అనుకుంటారు, కొంతమంది అన్నదాన కార్యక్రమాలు చేస్తూ దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నారు అనుకుంటారు, కొంతమంది హోమాలు చేస్తూ ఉంటారు కాబట్టి దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నామని అనుకుంటారు. కానీ దేవుడు ఏమడుగుతున్నాడు? దేవి కాదు. హోమాల కంటే, అన్నదాన కార్యక్రమాల కంటే, నువ్వు వేసుకునే మాలల కంటే, నువ్వు వేసుకునే ఉపవాసాల కంటే, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో నువ్వు ఆరాధిస్తావు. అట్లాగే నువ్వు నీ పొరుగు వారిని ప్రేమిస్తావు. ఈ రెండు చాలు నాకు. ఈ రెండింటికంటే నాకు ఏది అధికమైనది లేదు. కాబట్టి మీ సంఘంలో ఉన్నప్పుడు మనందరం గుర్తుపెట్టుకోండి, పూర్ణ హృదయం, పూర్ణ వివేకం గుర్తుపెట్టుకోవాలి. మనం లోపలికి వచ్చేటప్పుడే సిద్ధపాటు కలిగి రావాలి. నేను ఎక్కడికి వస్తున్నానంటే దేవుని ఆరాధన, దేవుని మందిరానికి. ఎవరి దేవుడు అంటే ఈ సృష్టిని సృష్టించినటువంటి వ్యక్తి. ఆయన తలుచుకుంటే ఈ ఆయుష్ నీటి పొడవలే మారిపోద్ది. అటువంటి వ్యక్తి గురించి, అటువంటి వ్యక్తిని నువ్వు ఆరాధించడానికి ఇక్కడికి వస్తున్నావు. కాబట్టి ఎట్లా ఆరాధించాలని మనందరం ఆలోచన చేయాలి. మనందరం ఆలోచన చేయాలి. కాబట్టి అతడు వివేకము, 34వ వచనం, అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చినని యేసు గ్రహించి, వివేకముగా ఉత్తరం ఇచ్చినని. ఈ శాస్త్రికి ఇంట్రెస్ట్ కలిగిందంట. నేను అన్ని చోట్ల సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈ క్రీస్తు ప్రభు వారు సువార్త ప్రకటిస్తున్నారు, ఇతని మాటలు జనాలు కూడా నమ్ముతున్నారు, ఇతని మాటలు జనాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని వాళ్ళు కూడా నమ్మి ఇతను ఒక అడుగు ముందుకు వేసి, ఏంటి ఆ ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞలు ఏంటి నాకు చెప్పు అన్నారు. అయితే పూర్ణాత్మ, పూర్ణ బలం, పూర్ణ హృదయం, వీళ్ళు దేవుని ఆరాధించాలి, ఇనువల్లి నీ పొరుగు వారిని ప్రేమించాలి, ప్రధానమైన ఆజ్ఞలు అని చెప్పినప్పుడు వీటి నిజమే, ఇది సత్యమే అని ఆ శాస్త్రి గ్రహించాడు. శాస్త్రి గ్రహించి దేవునితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెప్పినవన్నీ సత్యమే అని దేవుని క్రీస్తు ప్రభువుతో అన్నప్పుడు అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చిన యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యము అంటున్నావు,
దూరముగా లేవని అతనితో చెప్పాను. అంటే ఏంటి ఇప్పుడు ఈ శాస్త్రి ఎవరంటే సద్దూకైలు పరిసయ్యులు. ఈ సద్దూకైలు పరిసయ్యులు ఏం చేశారు? దేవుడు క్రీస్తు ప్రభువుని సంహరించాలని చూసే వ్యక్తి సద్దూకైలు పరిసయ్యులు. ఈ సద్దూకైలు పరిసయ్యుల నుంచి ఒక శాస్త్రి బయటకు వచ్చి క్రీస్తు ప్రభువారి మాటలు ఆలకించి నమ్మాడు. క్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఆసక్తిని చూసి ఏమన్నాడు? నువ్వు పరలోకానికి దగ్గరగా ఉన్నావు, నువ్వు పరలోకానికి దగ్గరగా ఉన్నావు, నువ్వు పరలోకానికి దగ్గరగా ఉన్నావు ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఇదిగో ఆ శాస్త్రి కూడా రేపు కాలంలో సంఘంగా కూర్చొని పూర్ణ శక్తి, పూర్ణ గుణం, పూర్ణ హృదయంతో దేవుడిని ఆరాధిస్తున్నాడు, పొరుగు వారిని కూడా ప్రేమిస్తున్నాడు కనుక దేవుడు ఆ మాట చెప్పాడు. ఏంటి ఆ మాట? నువ్వు పరలోక రాజ్యానికి దగ్గరగా ఉన్నావు. ఇప్పుడు మనం కూడా పరలోక రాజ్యానికి దగ్గరగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దేవుడు నమ్మాలి కాదు, మాట చెప్పండి గట్టిగా. పూర్ణ హృదయం, పూర్ణ బలం, పూర్ణ శక్తితో, వివేకముతో దేవుని ఆరాధిస్తూ మనం పొరుగు వారిని కూడా ప్రేమించినట్లయితే దేవునికి దగ్గర అవుతాం. దేవుడి రాజ్యానికి దగ్గర అవుతాము. దేవుడు మనకు కూడా అటువంటి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ తర్వాత ఎవడను ఆయనని ఏ ప్రశ్నలు అడిగింపలేదు. శాస్త్రి కూడా అందులో నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఈ పరిచయులు, శాస్త్రులు కూడా. తర్వాత ఈ పరిచయులు, శాస్త్రులు క్రీస్తు ప్రభు వారి శిలువ మరణానికి అప్పగింపబడిన తర్వాత వాళ్ళు చేసినటువంటి కార్యాలు కూడా మళ్ళా వచ్చే వారం మనం వారి గురించి ఇంకా నేర్చుకుంటాం. కాబట్టి మళ్ళా ఈ పరిచయులు, శాస్త్రులు ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు. ఎందుకంటే క్రీస్తు ప్రభు వారి శిలువ మరణం వేయించడానికి కారణమైనటువంటి వాళ్ళు ఈ సద్దూకైలు, పరిచయులు. ఈ సద్దూకైలు, ఈ పరిచయులు. అయితే వీళ్ళకంటే దారుణమైనటువంటి వాడు ఉన్నారు. ఎవరు? వీళ్ళని కదిలించినటువంటి వ్యక్తి ఎవరైనా అపవాది. వీళ్ళని కదిలించినటువంటి వీళ్ళ పైన ఇంకొకడు ఉన్నాడు. ఎవరైనా? అపవాది. క్రీస్తు ప్రభువుని శోధించడానికి చేసే కార్యాలు ఈ సద్దూకైలు, పరిచయులు మనం చూస్తున్నప్పటికీ ఆయన వాళ్ళకు పైగా ఉన్నది ఎవరు? దుష్టుడు, అపవాది. వీళ్ళు ఆది నుండి ఉన్నాడు. ఎప్పటి నుంచి? ఈ ఆదాము నుంచి ఉన్నటువంటి వాడే. ఆ కాలం నుండే క్రీస్తు ప్రభువుని, తండ్రి దేవుని శోధిస్తూ వచ్చినటువంటి వ్యక్తి అపవాది. అప్పుడు అప్పుడు ఆదాము అవ్వను మోసం చేసినటువంటి వ్యక్తి, ఈ సద్దూకైలను, పరిచయులను మోసం చేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు మనల్ని కూడా మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరు? అపవాది. కాబట్టి ఆలోచన. నిన్న ఒక వాట్సాప్ లో ఒకటి మెసేజ్ చూసాం. మంచి మెసేజ్ వస్తుంది. ఈ బాటిల్ ఉందనుకోండి, ఈ బాటిల్ ఉంది ఖాళీకి. ఇందులో ఏమన్నా ఇప్పుడు వాటర్ ఉంది, ఇందులో వాటర్ ఉన్నాయి. ఇందులో ఒక సగం వరకు నల్లచీమలు ఉన్నాయి. నల్లచీమలు ఉంటాయి, అడవిలో ఉంటాయి. మీకు ఇట్లా మామూలుగా ఉండవు, ఇంత లాగా ఉంటాయి. చిన్న చీమలు కాదు, అడవి చీమలు ఎంత లాగా ఉంటాయి. ఎర్ర చీమలు కూడా ఉంటాయి అడవిలో దిగుతులే. ఇప్పుడు సగం వరకు నల్ల చీమలు, సగం వరకు ఎర్ర చీమలు వేసాం అనుకోండి. ఫస్ట్ నల్ల చీమలు అన్నీ వేసాం, ఒక 100 నల్ల చీమలు, సగం నిండిపోయింది. మళ్ళీ ఇంకో సగం ఎర్ర చీమలు వేసా, సగం నిండిపోయింది, మొత్తం నిండిపోయింది. వేసినంత వరకు బాగానే ఉందంట. అవి కూడా ఏం చేయకుండా బాగానే ఉన్నాయంట. ఇప్పుడు నేనేం చేశాను? ఇటు కదిపాను, ఇటు కదిపాను, బాగా కదిపాను. నల్ల చీమలు వాటి మీద దాడి చేయడానికి వస్తున్నాయి కానీ, ఎర్ర చీమలు నల్ల చీమల మీద దాడి చేయడానికి వస్తున్నాయని అవి ఇవి ఒకళ్ళొకటి కుట్టేసుకున్నాయంట. బాగా అర్థమైందా? బాగా కుట్టేసుకున్నాయంట. ఇప్పుడు మొత్తం కుట్టుకొని అందులో చనిపోయింది. ఇప్పుడు అవి కుట్టుకొని బాగా చేసిపోయింది. ఇప్పుడు కదిలించినోడు ఎవడు? దుష్టుడు. ఎవడు? నన్ను అనవాడు. మళ్ళీ వీడు కదిలించాడు. ఆడికి తెలుస్తాయా? ఆడికి తెలియట్లా. ఈ ఎర్ర చీమలు ఏమో నల్ల చీమల మీదకి, నల్ల చీమలు ఏమో ఎర్ర చీమల మీదకి వచ్చినాయని ఒకళ్ళు కుట్టేసుకొని చచ్చిపోయింది. వాడికి జ్ఞానం ఉందా అంటే లేదు. ఇప్పుడు మనం కూడా అంతే, జ్ఞానం లేకే. కానీ పైన ఆడించేది ఎవరో? దుష్టుడు ఆడేస్తున్నాడు. ఆలోచన చేయండి. అటువంటి ఆటికి వెళ్ళకుండా ఈ దుష్టుడు చేసినటువంటి కార్యము, దేవునికి నన్ను దూరంగా చేసేది దుష్టుడే కేవలము. నువ్వు గ్రహించాలి. దేవునికి సమీపంగా ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి, దేవునికి
దగ్గరగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటుంది. సమయాన్ని ఖచ్చితంగా దేవునికి ఇవ్వండి. దేవుడు ఖచ్చితంగా మీకు కావాల్సిన అన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుళ్ళు మనందరం చూసినటువంటి వారిని. కాబట్టి వాక్యం మీ అందరికి క్రీస్తు ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ.